సార్వత్రిక ఎన్నికలకు నేడు నగారా మోగనుంది. ఈ ఏడాది మేలోగా రాష్ట్రంలో లోక్సభతో పాటు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కమిషన్ ఇవాళ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయనుంది. ఏ తేదీల్లో ఎన్నికలకు ప్రకటన విడుదలవుతుందనేది నామినేషన్ల స్వీకరణ, స్క్రూటీ, పోలింగ్, ఓట్ల లెక్కింపు తేదీలను వెల్లడించనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు, ఆనంద్, ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి ఎన్నికల షెడ్యూల్ ఈ రోజు మరి విడుదల చేస్తున్నట్లుగా మనకు సమాచారం ఉంది. ఈ సాయంత్రం 3:30 ఏర్పాటు చేసినటువంటి ఢిల్లీలో ప్రత్యేక మరి పత్రికా విలేకరుల సమావేశంలో ఈ షెడ్యూల్ అయితే ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ఏదైతే ఉందో దాదాపు దేశంలోనే అన్ని పార్లమెంటు స్థానాలతో పాటు రాష్ట్రాలకు సంబంధించిన 4 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సార్వత్రిక ఎన్నికలకైతే మరి షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. భారత ఎన్నికల సంఘం ఈ రోజు అధికారికంగా షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఉందో దేశంలోని 543 పార్లమెంటు స్థానాలకు దేశంలోని 4 మరి రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ తో పాటు ఒడిశా, హిమాచల్ ప్రదేశ్, మిజోరాంకు సంబంధించినటువంటి రాష్ట్రాలకు అసెంబ్లీ స్థానాలకు కూడా మరి ఈ రోజు నోటిఫికేషన్ వెలువడుతుంది. నోటిఫికేషన్ వెలువడిన వెంటనే అధికారిక కార్యకలాపాలు అయితే ఏదైతే మరి ఆగిపోయే అవకాశం ఉంది. ఇక నుంచి ఎన్నికల షెడ్యూల్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించినటువంటి కార్యకలాపాలు ప్రక్రియ అయితే ఈ రోజు నుంచి మొదలవబోతుంది. ఇక నుంచి జరిగే ప్రతి కార్యకలాపాలు కానీ ప్రతి అంశాలు కానీ అధికారికంగా ఎన్నికల సంఘం మరి పరిధిలోకి వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా భారత ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి మరి కమిషనర్లు ఇద్దరు నూతనంగా జాయిన్ అవడంతో ఇక ఎన్నికల ప్రక్రియ అయితే ప్రారంభించాలని భారతీయ ఎన్నికల సంఘం ప్రారంభించింది. ఈ రోజు అధికారికంగా ప్రకటన రాబోతుంది. అతి త్వరలో కూడా ఈ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి మరి గతంలో చూసుకుంటే దాదాపు 3 నుంచి 6 దఫాలుగా జరిగిన పరిస్థితి కూడా ఉంది. ఈసారి ఎన్ని దఫాలుగా ఎన్ని దశల్లో మరి దేశవ్యాప్తంగా జరిగేటువంటి ఈ సార్వత్రిక ఎన్నికలను నిర్వహించాలి అనేది కూడా మరికొద్ది సేపట్లోనే తెలిసిపోతుంది. అయితే గతంలో చూసుకుంటే 2019 ఎన్నికల షెడ్యూల్ మనం ఒకసారి పరిశీలిస్తే దాదాపు ఎన్నికలు జరిగిన తర్వాత దాదాపుగా నెల రోజులకు పైగా ఓటింగ్ జరిగిన తేదీ నుంచి నెల ఫలితాలు వెలువడే సమయానికి దాదాపు మరి నెల రోజులకు పైగా అభ్యర్థులు నిరీక్షించవలసిన పరిస్థితి ఆ రోజు ఉంది. అయితే ఈసారి ఎలా వ్యవహరించబోతుంది అంటే నూతన సాంకేతిక పరిజ్ఞానం మరింత పెరిగిన నేపథ్యంలో ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా నిర్వహించబోతున్నారని కూడా మరికొద్దిసేపట్లోనే మరి సాయంత్రం అయితే విషయం తెలుస్తుంది. అంతేకాకుండా దీనికి సంబంధించి భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో మరి క్షేత్రస్థాయిలో పర్యటించి ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి సంసిద్ధతను, ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి అంశాలను కూడా పూర్తిగా సర్వే చేసి పూర్తిగా ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతే ఈ రోజు ఎన్నికల షెడ్యూల్ అయితే విడుదల చేయడానికి భారత ఎన్నికల సంఘం నిర్ణయించుకుందని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ కానీ ఎన్నికల సంఘాలతో పూర్తిగా మరి క్షేత్రస్థాయిలో చర్చించిన అనంతరం సంసిద్ధత మరి నిర్ణయం ప్రక్రియకు సంబంధించినటువంటి విషయాలలో పూర్తిగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కడా కూడా ఏ లోపాలు లేకుండా ఖచ్చితంగా మరి ఓటర్ నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఈ ప్రక్రియ అయితే షెడ్యూల్ అయితే విడుదల చేస్తున్న పరిస్థితి చూస్తున్నాము. అంతేకాకుండా ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో కానీ ఆయా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్లమెంటు స్థానాల్లో కానీ ఇప్పటికే పోలీసు బందోబస్తు కానీ ఇతర అంశాలు కానీ అంతేకాకుండా ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఈఎంఐలు పంపిణీ కానీ అయితే పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన సమాచారం కానీ పూర్తిగా సేకరించారు. ఆ తర్వాత ఇప్పుడు పూర్తి సమాచారంతో సమగ్రమైన సమాచారంతో తెప్పించుకున్న తర్వాత ఎన్నికల సంఘం అయితే ఎన్నికల ప్రక్రియకి అయితే శ్రీకారం చుట్టిందని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా షెడ్యూల్ అయితే విడుదలవుతుంది. షెడ్యూల్ అయిన తర్వాత మరి పార్లమెంటు సభ్యులు కానీ అసెంబ్లీ సభ్యులు కానీ ఈ రోజుతో వారి పదవీ కాలం కూడా ముగుస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక నుంచి జరిగేటువంటి కార్యకలాపాలు ప్రభుత్వ కార్యకలాపాలుగా పరిగణించబడదు. ప్రతిదీ ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అంశాలు ప్రతిదీ చెప్పి ఆచరించవలసిన అవసరం ఉంది.
దీంతో ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ఈ పార్లమెంటు ఈ రోజుతో ఒక దాదాపుగా మరి ముగిసినట్టుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి జరిగేటువంటి ప్రతి కార్యక్రమం ఎన్నికల సంఘం పరిధిలో వస్తుంది. ఎన్నికల ప్రక్రియ అయితే మరి ఎన్నికల సంఘం అయితే ప్రతి అంశాన్ని వారి పరిధిలోకి తీసుకుంటుంది. వారికి తెలియకుండా వారి పరిధిలోకి తెలియకుండా ఏ కార్యక్రమాన్ని చేసే వీలు లేకుండా అన్ని కార్యకలాపాలు వారి పరిధిలోకి భారత ఎన్నికల సంఘం పరిధిలోకి అయితే వస్తుంది. ఈ రోజు నుంచి షెడ్యూల్ అయితే విడుదలవుతుంది. దేశవ్యాప్తంగా మరి ఎన్ని దఫాలుగా చేస్తారనేది కూడా చూడాలి. ఆనంద్. థ్యాంక్ యూ కోటేశ్వరరావు.